అండ్ ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కట్టుకుంటున్న కొత్త ఇల్లుకి ముందున్నామండి. అయితే లోపల ఏం కన్స్ట్రక్షన్ జరుగుతుందో మనకు బయట కనబడట్లేదు, ఎందుకంటే ఇదంతా ఫ్రంట్ కాంక్రీట్ వాల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇదంతా కూడా E6 రోడ్ అండి. సీడ్ యాక్సిస్ రోడ్డుకి ప్యారలల్గా వచ్చే రోడ్లు ఇవే E6 రోడ్డు. అందులో ఈ స్ట్రైట్ వెళ్తే మనకు అవన్నీ హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ అవన్నీ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ప్రజెంట్ ఇక్కడ సీఎం గారి ఇల్లు శరవేగంగా జరుగుతుంది. 1 ఇయర్లోనే గృహప్రవేశం చేసుకోవాలని టైం ఫిక్స్ చేసుకోవటం జరిగింది. ఇక్కడ అంత ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అయితే ఇక్కడ 5 ఎకరాలు సీఎం గారు ల్యాండ్ కొనుక్కున్నారు. ఇక్కడ మనం ఎలా అయితే కొనుక్కుంటామో అలాగే ఆయన వేరే రైతు దగ్గర ఇక్కడ 5 ఎకరాలు కొనుక్కోవటం జరిగింది. అది కూడా రీసెంట్గా జరిగింది. అందులో మనకి 1 ఏకర్ ఫ్రంట్ ఉన్న 1 ఏకర్లో హౌస్, మీటింగ్ హాల్ 2 కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నారు. మీటింగ్ హాల్ ఎందుకంటే సీఎం ఎప్పుడు బయటకు వచ్చినా మనకి ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఉండకూడదనే ఉద్దేశంతో మనకి ఆఫీసర్లు కానీ, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఇంటికి వచ్చి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకునేలాగా పెద్ద మీటింగ్ హాల్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పార్టీ కార్యకర్తల మీటింగ్లైనా, నాయకుల మీటింగ్లైనా ఇక్కడే జరుగుతాయి. మొత్తం డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ కట్టించుకుంటున్నారు. ప్రతిపాదిత అమరావతి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం 189 కిలోమీటర్లు 12 వరుసలుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేయడం జరిగింది. మరి విజయవాడ బందర్ హైవేలో రాబోయే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మీకొక స్థలం ఉందా? సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకోండి. పేద ఓగిరాలలో CRDA అప్రూవ్డ్ ప్లాట్లపై ఇన్వెస్ట్ చేయండి. వివరాలకు సంప్రదించండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.